దేవుని నామానికి మహిమ ప్రభావములు కలుగునుగాక. గడిచిన దినములంతా కూడా ప్రభు తన కృపలో మనందరినీ కూడా క్షేమకరంగా కాపాడి, మంచి ఆరోగ్యములనిచ్చి మరి యొక్క పునరుద్ధారణ దినము నాటికి వాక్యమును ధ్యానం చేయుటకు ప్రభు సహాయం చేసుంటున్నాడు. క్రిస్మస్ తర్వాత రెండవ ఆదివారము, ఈ యొక్క కొత్త సంవత్సరంలో మొదటి ఆదివారముగా మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాము. మనము ధ్యానం చేయనే ఉన్నటువంటి అంశము దక్షిణ ఇండియా సంఘం వారు మనకిచ్చినటువంటి అంశము రక్షణ కొరకైన ప్రత్యక్షత అనేటువంటి అంశం మనం చూస్తుంటున్నాము. ప్రార్థన చేసుకుని వాక్యంలో మనం ముందుకు కొనసాగుదాము. ప్రేమగల తండ్రి, మహోన్నతుడు, నీ కొందనాలు ఈ సమయంలో మీ మాటలు మేము ధ్యానిస్తుండగా కృప చూపండి అయ్యా. నీకే వందనాలు. వాక్య ధ్యానం అంతట్లో మీరే సహాయం దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ యొక్క ఆదివారము మనం చూస్తే రక్షణ కొరకైన ప్రత్యక్షత అనేటువంటి అంశం మనం చూస్తూ ఉంటున్నాము. ఈ యొక్క రక్షణ కొరకైన ప్రత్యక్షత అంటే దేవుడు ఏదైనా మనకు ప్రత్యక్షత కలగజేసి ఒక దర్శనమును కలగజేసిన సందర్భంలో అది దేని కొరకు ఉపయోగపడుతుంది అంటే రక్షణ కొరకే ఉపయోగపడుతుంది. ఇతరులను ఆయన సన్నిధికి నడిపించడం కొరకు ఆ యొక్క ప్రత్యక్షత దేవుడు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటున్నాడని మనము చూస్తూ ఉంటున్నాము. ఇందులో భాగంగా మనం ఈరోజు చదువుకునేటటువంటి వాక్యములు నిర్గమాకాండము 3వ అధ్యాయం 1 నుంచి 14 వరకు, అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 6 నుంచి 10 వరకు, పరిశుద్ధ యోహాను సువార్త 12వ అధ్యాయం 20 నుంచి 32 వరకు చదువుకొని ఉంటున్నాము. ఈ యొక్క భాగంలో మనము నిర్గమాకాండంలో మనము చూస్తే మోషే తన యొక్క మామ మందను మేపుచు అరణ్యంలోనికి వెళ్ళి మందను మేపుచుండగా దేవుని పర్వతమైనటువంటి ఆ యొక్క హేరోబులో ఒక పొద మండుచున్నటువంటి ఒక వింత చూడడము, దానిని చూసి అక్కడ నుండి ఇది ఎలా కాలిపోవడం లేదు, ఈ యొక్క వింత నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి మోషేకు ఒక ఆలోచన కలిగినది. ఇది ఏమిటి అసలు నేను తెలుసుకోవాలి అనే ఒక తృష్ణ అతనిలో ఉన్నది కనుక అతను వెళ్ళాడు తెలుసుకోవడానికి. చూసినప్పుడు ఆ యొక్క పొద దగ్గరికి వెళ్ళేటువంటి సమయంలో దేవుడు మోషే మోషే అని పిలిచినప్పుడు చిత్తగించము ప్రభువా అని చెప్పి దేవుని యొక్క స్వరం అని తాను ఎరిగి ప్రతిస్పందించడం మనము చూస్తూ ఉంటున్నాము. మోషే మోషే అని పిలిచినప్పుడు అతడు చిత్తము ప్రభువా అని చెప్పి అన్నటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళేటువంటి సమయంలో నీ యొక్క కాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క చెప్పులు విడుము అని చెప్పి ఇది పరిశుద్ధ స్థలం అని దేవుడు మాట్లాడడం మనం చూస్తాము. అతను ఆ విధముగా అక్కడి నుంచి 6వ వచనంలో మనం చూస్తే, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. దేవుడు తన యొక్క ప్రత్యక్షతను చూపించినప్పుడు అక్కడ దేవుడు నీ యొక్క ఈ పరిశుద్ధ స్థలానికి నీవు పాదరక్షలు ఇప్పుమని చెప్పి దేవుడు తనను తాను మోషేకు వెల్లడిపరుచుకొనిచున్నాడు, తెలియపరుస్తూ ఉంటున్నాడు. నేను ఎవరనేది అని అతనికి మోషేకు దేవుడు కనుపరిచినటువంటి విధానము, మాటలు చెప్పడం మనం ఇక్కడ చూస్తాం. దైవ ప్రత్యక్షత గురించి మనం చూస్తాం. మరియు ఏం చెప్తానంటే, నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని మోషేతో చెప్పగా తన ముఖమును కప్పుకొని ఉంటున్నాడు. ముఖమును కప్పుకొని అంటే వారి యొక్క పితరులు ఆరాధించినటువంటి దేవుడు ఎవరంటే తండ్రి అనే దేవాతి దేవుడు యెహోవా అని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరియు యెహోవా ఇట్లను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అని చెప్తాను. నేను మీ యొక్క తండ్రులకు మీ యొక్క వంశావళిలో మీరందరూ కూడా సేవించేటువంటి దేవాది దేవుడును అని జ్ఞాపకం చేస్తూ ఆ యొక్క ప్రత్యక్షతను కనుపరిచి దేవుడు తన ప్రజలను గూర్చి ఇక్కడ మరలా మాట్లాడి తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఏమనంటే, ఐగుప్తులో ఉండినటువంటి నా జనులు, నా ప్రజలు, వారి యొక్క బాధలను నేను నిజముగా చూసి ఉంటున్నాను. వారు ఆ ఐగుప్తులో వారి యొక్క వెట్టి సాకిరి పనులు, వారి యొక్క బాధలను నేను గ్రహించి ఉంటున్నాను, చూసి ఉంటున్నాను. వారి పనులలో తమ్మును
కష్టపెట్టు వారిని బట్టి, వారు పడేటువంటి బాధను బట్టి మాకు విడుదల కావాలని వారు ప్రభువుకు మొరపెట్టినటువంటి మొర, వారు పెట్టిన మొరను నేను వింటిని. వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. ఐగుప్తులో వారి బానిసత్వములో ఉంటున్నారు. వారి యొక్క బాధ, వారి యొక్క కన్నీరు, వారి యొక్క రోదన నేను చూసి ఉంటున్నాను అని ఎవరికి? మోషేకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. దైవ ప్రత్యక్షత కలిగి దేవుడు మరలా ఈ యొక్క విషయాలు మోషేతో మాట్లాడుతుంటున్నాడు. ఇంకేమని చెప్తున్నాడు 8వ వచనంలో, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులు, హిత్తీయులు, అమోరీయులను, పెర్జీయులను, హివీయులకును, యోబుసీయులకును నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు. దేవుడు దిగి రావడానికి గల కారణం ఏమిటి అంటే, దేవుడు వీరి యొక్క మొరను విని వారిని విడిపించడం కొరకు నేను ఈ యొక్క దైవ పర్వతమైనటువంటి హేరోబునకు వచ్చి ఉంటున్నాను. నీకు నన్ను నేను కనపరుచుకొని నీకు నేను ఈ యొక్క మాటలు తెలియపరుస్తూ ఉంటున్నాను అని చెప్తూ వారిని పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నీవు నడిపించాలని చెప్పి, ఇశ్రాయేలుల మొర నిజముగా నా యొద్దకు చేరి ఉన్నది. ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూసితిని. కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు. అంటే దేవుడు ఇప్పుడు చెప్తా ఉన్నాడు, నీవు ఈ యొక్క ప్రత్యక్షత నీకెందుకు కలిగి ఉన్నది? ఈ యొక్క ప్రత్యక్షతలో నీకు నేను ఇవన్నీ ఎందుకు తెలియపరుస్తా ఉన్నానంటే, 10వ వచనంలో దేవుడు మోషేతో చెప్తా ఉన్నాడు. ఏమనంటే, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తు నుండి తోడుకొని పోవలెను. ఏం చెప్తా ఉన్నాడు దేవుడు? నువ్వు రా, కమ్ అని పిలుస్తూ ఉంటున్నాడు. ఎవరిని? మోషేని. ఎందుకు పిలుస్తూ ఉన్నాడంటే, వీరు నీ యొక్క తండ్రి దేవుడు అని తెలియపరుస్తూ ఉంటున్నాడు. మరలా నిన్ను పిలవడానికి గల కారణము, పని ఏమిటి, నువ్వు చేయవలసిన సేవ ఏమిటి అని అంటే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే, వారు బాధలలో బానిసత్వపు సంఖ్యలచే బంధించబడి బలహీనులై ఉంటున్నారు. వారు నాకు మొరపెట్టి ఉంటున్నారు. వారి యొక్క దుఃఖములు నేను చూసి ఉంటున్నాను. వారి మనవులు నేను ఆలకించుంటున్నాను. కనుక నీవు రా, వచ్చి ఏం చేయాలంటే, ఫరో యొద్దకు నిన్ను పంపెదను, ఇశ్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను. వారిని ఆ యొక్క బానిసత్వపు సంఖ్యలను తెంపివేసి వారిని యొక్క రక్షణ మార్గములో నువ్వు వారిని నడిపించడం కొరకు నేను నిన్ను పిలుస్తూ ఉంటున్నానని దేవుడు మోషేతో చెప్పాను. అందుకు మోషే ఏమంటున్నాడంటే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలులను ఐగుప్తు నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడను అని దేవునితో అనగా, దేవునితో చెప్తా ఉన్నాను, నేను ఎంతటి వాడను అని చెప్పి అనగా, ఈ యొక్క ప్రత్యక్షతలో దేవునితో మోషే కూడా మాట్లాడుతున్నాడు. అక్కడ మనం చూస్తే ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఈ ప్రజలను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించదరని ఆయనకు కొన్ని ఆనవాళ్ళు మోషేకు దేవుడు తెలియపరుస్తున్నాడు. నీవు విడిపించేదవు అని దేవుడు అతనితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇది ఒక సూచనగా మరలా ఈ యొక్క పర్వతం మీదనే మీరు ఆరాధించరదని దేవుడు చెప్తా ఉన్నాడు. అందుకు మరలా మోషే ఏం చెప్తున్నట్టే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలుల యొద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన ఎడల నేను వారితో ఏమి చెప్పవలనని దేవునిని మరలా ఇతను అడుగుతూ ఉంటున్నాడు. అడిగినప్పుడు అందుకు దేవుడు ఏం చెప్తాను, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్ద నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలులతో చెప్పవలెను. మీ యొక్క దేవుడు నన్ను మీ యొద్దకు పంపి ఉంటున్నాడు. మీరు మొరపెట్టి ఉంటున్నారు. మీ యొక్క వెట్టి చాకిరిని బట్టి మీరు బాధలో మగ్గిపోతూ మీరు మొరపెట్టగా మీ యొక్క దేవుడు విని, నా యొక్క దేవుడు నాకు చెప్పి మీ యొద్దకు పంపించి మిమ్మల్ని విడిపించడం కొరకు నన్ను పంపి ఉంటున్నాడు. ఆయనే ఉన్నవాడు అనువాడునై ఉన్నటువంటి దేవాతి దేవుడు అని అక్కడ నీవు తెలియపరచాలని చెప్తున్నాడు. ఈ యొక్క భాగంలో మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరు బానిసత్వంలో పాప సంఖ్యలలో వీరు బానిసత్వంలో ఉండి వెట్టి చాకిరి వలన
హింసించబడుచున్నారు. అటువంటి సమయంలో వీరు ప్రభువుకు మొరపెట్టగా దేవుడు మోషేకు ఒక ప్రత్యక్షతనిచ్చాడు. ఒక ప్రత్యక్షతనిచ్చి నీవు వారిని విడిపించాలి. వారిని ఈ యొక్క ప్రత్యక్షత దేని కొరకంటే వారి యొక్క రక్షణ కొరకు, వారి యొక్క ఫ్రీడమ్ కొరకు, వారు పాలు తేనెలు ప్రవహించి దేశంలోనికి వెళ్ళుట నిమిత్తమే ఈ యొక్క ప్రత్యక్షత అని దేవుడు మోషేతో మాట్లాడడం మనం చూస్తూ ఉంటున్నాం. మనము కూడా కొన్ని సందర్భాలలో అనేకమైనటువంటి బాధల గుండా ప్రయాణించేటప్పుడు మనము ప్రార్థించగా దేవుడు వేరొకరి ద్వారా వారికి ప్రత్యక్షత కలిగించి మనల్ని కూడా రక్షణ మార్గంలో నడిపించి ఆయన యందు మనల్ని ఉంచినటువంటి దేవాతి దేవుడుగా ఉంటున్నాడు. నేటి దినాన కూడా అనేకులు కూడా రక్షణ లేనటువంటి స్థితిలో పాపం అనే సంఖ్యల చేత బంధించబడి ఉంటున్నాడు. దేవుడు నీకు నాకు ఒక ప్రత్యక్షత తెలియపరుస్తున్నాడు. మోషేకు చెప్పిన రీతిగా నీవు వారికి ఈ యొక్క రక్షణ మార్గమును తెలియపరచుటకై ఈ యొక్క ప్రత్యక్షత దేవుడు నీకు అనుగ్రహించుతున్నాడు. ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరలా మనము చదివినటువంటి అపోస్తల కార్యముల గ్రంథంలో కూడా మనము చూద్దాము. ఈ యొక్క త్రోయాలో ఇక్కడ మనము పౌలుకు దర్శనము గురించి మనము చూస్తూ ఉంటున్నాము. వీరు సువార్త పరిచర్యలో ముందు కొనసాగేటువంటి ఈ యొక్క సమయంలో మనము చూస్తే వీరు మిషనరీగా 2వ యాత్రలో వీరు ముందుకు కొనసాగుతున్నటువంటి సమయం ఇక్కడ మనము చూడవచ్చు. మిషనరీగా 2వ ప్రయాణం వీరు చేస్తూ ఉంటున్నారు. ఆ సమయంలో ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని నాటంకపరిచినందున వారు ఫ్రుగియా గలిలయ దేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి. ఈ యొక్క పరిచర్య వారు కొనసాగించుటూ ముందుకు వెళ్ళేటటువంటి సమయంలో యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియాను దాటి పోయి త్రోయాకు వచ్చి త్రోయాలో ఉండినటువంటి సందర్భం మనము చూస్తూ ఉంటున్నాము. ఈ యొక్క భాగంలో మనము గమనించినట్లయితే ఇక్కడ మనము చూస్తే మరలా పౌలు గారికి ఈ యొక్క దర్శనం మనము ఈ యొక్క భాగంలో చూడవచ్చు. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగాను. అతనికి దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేస్తుంది. ఇక మాసిదోనియాలో ఉండినటువంటి వారికి రక్షణ యొక్క సువార్తను ప్రకటించుట కొరకు దేవుడు త్రోయాలో పౌలు గారికి దర్శనం ఇచ్చినటువంటి సందర్భం మనము చూస్తూ ఉంటున్నాం. వారిని ఆటంకపరచటము, వారిని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచడము, వారు వెళ్ళకుండా ఉంచడము, యేసు యొక్క ఆత్మ కూడా వారిని వెళ్ళనీయలేదు. ఎందుకంటే వారు త్రోయాకు వచ్చి అక్కడ ఉన్నటువంటి సమయంలో దేవుడు ఒక దర్శనము అతనికి కలిగించి ఈ యొక్క మాసిదోనియాలో ఉండినటువంటి వారికి రక్షణము అనేటువంటి సువార్తను ప్రకటించుట కొరకే దేవుడు వారికి ఈ యొక్క త్రోయాలో దర్శనము పౌలు గారికి ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క దర్శనమును పౌలు గారు గ్రహించి దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మనము 10వ వచనం చూద్దాం. అతనికి దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త, మాసిదోనియాలో ఉన్న వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని తెలుసుకొని ఉంటున్నాము. నిర్ణయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసి ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క మాసిదోనియా సంఘం వారికి రక్షణ సువార్తను ప్రకటించుటకు పౌలు గారికి దేవుడు ఇక్కడ ఈ యొక్క ప్రత్యక్షతను కనుపరిచినటువంటి విధానం మనము ఈ యొక్క భాగంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చదవబడినటువంటి పరిశుద్ధ యోహాను సువార్తలో కూడా చూస్తే 12వ అధ్యాయము 20వ వచనం నుంచి కూడా మనము 32వ వచనం వరకు మనము చూస్తుంటున్నాము. ఈ యొక్క భాగంలో చూస్తే అక్కడ గ్రీసు దేశస్థులు యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి పిలుపుతో మాట్లాడడము, పిలుపు ఆంద్రేయకు చెప్పిన తర్వాత ఆవగింజ భూమిలో పడి చనిపోకపోతే అది ఫలించదు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ మాట్లాడుతూ వస్తూ నన్ను వెంబడించాలి, నన్ను వెంబడించిన వాడిని, నన్ను గణపరిచిన వాడిని నా తండ్రి కూడా గణపరచును అని, అతనికి నా తండ్రి గణపరచును అని చెప్పి మనం ఈ యొక్క భాగంలో మనం చూస్తూ ఉంటున్నాము.
27వ వచనంలో మనం చూద్దాము. అప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును, ఈ గలిలయ తండ్రి ఈ గడియ తటాస్థించకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని, తండ్రి నీ నామమును మహిమపరచుమని చెప్పాను. అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరతును అని ఒక శబ్దము. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి తండ్రితో మాట్లాడము, నేను మరలా మహిమపరిచేదనని దేవుడు అక్కడ చెప్పడం గురించి మనం చూస్తూ ఉంటున్నాము. 29వ వచనం, కాబట్టి అక్కడ నిలిచుండి వినిన జన సమూహము ఉరిమెననిరి. మరికొందరు దేవదూతలొకడు ఆయనతో మాట్లాడననిరి. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు కానీ మీ కొరకే వచ్చాను. ఆ యొక్క శబ్దం అంతటా ఆకాశంలో అక్కడ మాట్లాడడం మనం చూస్తూ ఉంటున్నాము. నేను దానిని మహిమపరిచింది, మరలా మహిమపరతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చినది. అక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు కూడా రక్షణ సమయంలో, బాప్తిసం సమయంలో ఆకాశము నుండి పావురం వలె వచ్చి భుజం మీద వాడడం, ఆకాశము నుండి స్వరము వినబడడం మనం చూస్తాము. మరలా ఇక్కడ చూస్తే మహిమ పొందుతున్నా అని చెప్పి అక్కడ ఒక శబ్దము ఆకాశము నుండి రావడం మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. అక్కడ ఈ యొక్క దర్శనము మీరు ఏమన్నా అక్కడ మరి కొందరు దేవదూతలు అనుకుంటున్నారు, కొందరు ఉరిమెనని చెప్పి అనుకుంటున్నారు. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నానంటే, అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, నీ కొరకే వచ్చాను. ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన యెడల అందరినీ నా యొద్దకు ఆకర్షించునని చెప్పాను. నేను వెళ్ళిన యెడల మరలా నేను వచ్చి మీ అందరినీ కూడా నా యొద్దకు తీసుకువెళ్తాను. ఇప్పుడు ఈ మాట మీ కొరకు చెప్పబడినది, యొక్క దర్శనం, యొక్క ప్రత్యక్షత అని ప్రభువారు అక్కడ వారితో మాట్లాడము, చెప్పడము మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ యొక్క రక్షణ కొరకైనటువంటి ఈ యొక్క ప్రత్యక్షత దేవుడు మనకు కలుగజేసే ఏ ప్రత్యక్షతనైనా కూడా మనము గ్రహింపు కలిగి, ఆలోచన కలిగి ముందుకు నడుచుకునేటువంటి వారముగా ఉండాలి. ఈ యొక్క సమయంలో కూడా మోషే వారిని బానిస సంఖ్యలో విడిపించడం కొరకు ప్రత్యక్షత, మాసిదోనియాలో ఉన్న వారికి పౌలు గారి ద్వారా రక్షణ సువార్త, ఆ యొక్క ప్రత్యక్షత మనం చూస్తూ ఉంటున్నాము. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఈ యొక్క ప్రత్యక్షతను గూర్చి లోకమునకు తీర్పు జరుగుతున్నది, మరలా నేను వచ్చి మనందరినీ కూడా నేను మీ కొరకు వచ్చేదను, అక్కడ వారి గురించి చెప్పడము మనము ఆ యొక్క భాగంలో చూస్తూ ఉంటున్నాము. అయితే దేవుని సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, మనం చూస్తే మనము కూడా దైవ ప్రత్యక్షత ఏదని గ్రహింపు కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. నేటి దినములలో అనేక మంది కూడా వారికి కలగనటువంటి ప్రత్యక్షతలను మాకు కలిగి ఉన్నదని చెప్పి మోసపరిచేటువంటి వారుగా అనేక మంది కూడా ఉంటున్నారు. అది నిజమా అబద్ధమా అని మనము గ్రహింపు కలిగి ఉండాలి. దైవ ప్రత్యక్షత అంటే మనల్ని సన్మార్గములో, మంచి మార్గములో, రక్షణ మార్గములో నడిపించేదిగా ఉండాలి. మనల్ని మోసం చేసేదిగా ఉండకూడదు. ఇక్కడ వీరికి కలిగినటువంటి ప్రత్యక్షతలు కూడా అవే. మనము కూడా గ్రహింపు కలిగి జీవించాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సర్వశక్తిమంతుడ, మహోన్నతుడ, నీ పొందనాలు విరిగిన వాక్యమును స్తోత్రములు, నీకు మహిమకరముగా మేము జీవించుటకు మీరే కృప చూపి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.